పెళ్ళి కాకముందు పెళ్ళయ్యాక ఇద్దరితో యుద్ధం జరిగేది. ఈ కాకరకాయలు తీసుకొచ్చి వండినప్పుడల్లా మా తమ్ముడేమో ఈ ఊకే కాకరకాయలే వండుతావు ఏంటక్క అని చెప్పేసి వాడు, ఆగురా నీకు పెళ్ళయ్యాక ఖచ్చితంగా కాకరకాయ తినే మరదలే వస్తుంది, నీకు అప్పుడు దూల తీరుతుంది ఆగు అని చెప్పేసి వాడిని ఆట పట్టించేదాన్ని ఊకే. కానీ వాడు మాత్రం నాకు ఖచ్చితంగా కాకరకాయ తినని వైఫ్ వస్తుంది అని చెప్పేసి వాడన్నాడు. వాడనుకున్నట్టే మా మరదలు కూడా అసలు కాకరకాయ అంటే చాలా దూరంగా ఉంటుంది. ఇంకా మా ఆయన విషయానికి వస్తే అసలు కాకరకాయ స్మెల్ వస్తేనే చాలు దూరంగా ఉంటాడు. నేను లేనప్పుడు ఎప్పుడైనా వండుకోవే అని చెప్పేసి అంటూ ఉంటాడు. సరే కాకరకాయ గుత్తుల సంగతి ఏంటో చెప్పక్క. చెప్తున్నా కాకరకాయ గుత్తులు ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ కాకరకాయలు అయితే రౌండ్గా కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కాకరకాయ స్టఫ్ కోసం ఆనియన్స్, ఉప్పు, కారం, వేయించిన పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయల్లో ఈ స్టఫ్ అంతా ఫిల్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయలను కూడా వేసేసుకొని స్టఫ్ చేసుకోగా మిగిలిన ఆనియన్ పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే. నచ్చితే సబ్స్క్రైబ్.